రుద్ర దగ్గర ఇప్పుడు 2 పీసెస్ ఉన్నాయి. మూడవ మరియు ఫైనల్ పీస్ ఉన్న లొకేషన్ త్రేతాయుగ. ఇది ఫిజికల్లీ వెళ్ళగలిగే ప్లేస్ కాదు, కానీ వారణాసిలో ఒక స్పెసిఫిక్ పాయింట్ ఉంది. అక్కడ యుగాస్ యొక్క ఎనర్జీ కన్వర్జ్ అవుతాయి. అదితి గ్రాండ్ ఫాదర్ యొక్క రీసెర్చ్ ప్రకారం ఆ పాయింట్ యాక్టివేట్ చేస్తే ఒక్కసారి త్రేతాయుగ విజన్ మాత్రమే కాదు, ఆ యుగపు ఆర్టిఫాక్ట్ కూడా ప్రెజెంట్లోకి పుల్ అవుతుంది. కానీ అది చాలా డేంజరస్. ఆ ఎనర్జీ హ్యాండిల్ చేయగలిగే శరీరం, మనసు కావాలి. అదర్వైజ్ ఆ మనిషి సర్వైవ్ చేయలేడు అని అదితి వార్న్ చేసింది. రుద్ర నవ్వాడు. మరి ఎవరు వెళ్తారు? వారణాసిలో ఆ స్పెసిఫిక్ పాయింట్ యాక్టివేట్ అయింది. రుద్ర కళ్ళు తెరిచాడు. అతను త్రేతాయుగాలో ఉన్నాడు. అది రామాయణ కాలం. కాశీ అప్పుడు దివ్యంగా ఉంది. గాలిలో ఒక డివైన్ ఫ్రేగ్రెన్స్. ఆకాశంలో విమానాస్ కనిపిస్తున్నాయి. మనుషులు డివైన్ ఎనర్జీతో నిండి ఉన్నారు. రుద్రకి దూరంగా ఒక టెంపుల్ కనిపించింది. అది సింపుల్ కాదు, అది కాస్మిక్ ఎనర్జీతో వైబ్రేట్ అవుతుంది. అక్కడికి వెళ్ళాడు. ఆ టెంపుల్లో ఒక సేజ్ ఉన్నాడు. ఏజ్డ్, పవర్ఫుల్, ఐస్ క్లోజ్డ్గా మెడిటేషన్లో ఉన్నాడు. రుద్ర దగ్గరికి వెళ్ళాడు. ఆ సేజ్ కళ్ళు తెరిచాడు. చూసి నవ్వాడు. నువ్వు వస్తావని తెలుసు, వేలాది సంవత్సరాలుగా వేచి ఉన్నాను. రుద్ర అడిగాడు. మీరు నా కోసం వేచున్నారా? ఎందుకు? సేజ్ చెప్పాడు, ఎందుకంటే నువ్వు ఈ జీవితంలో రుద్ర, కానీ త్రేతాయుగలో నువ్వు వేరే పేరుతో ఉన్నావు. నువ్వప్పుడు కూడా శివ యొక్క డివోటీవి. అప్పుడే ఈ ఆర్టిఫాక్ట్ని నువ్వు దాచావు, ఫ్యూచర్ కోసం. ఫ్యూచర్లో నువ్వే దాన్ని తీసుకెళ్లాలని శపథం చేశావు. రుద్ర ఫ్రీజ్ అయ్యాడు. అంటే నేనే దాచాను? అవును, నువ్వొక్కడివి కాదు, నువ్వొక సోల్, ఒక మిషన్తో. ప్రతి యుగంలో నువ్వు జన్మిస్తావు. ఈసారి చివరి ఛాన్స్. ఈ ఆర్టిఫాక్ట్ కలెక్ట్ చేసి ఆస్ట్రాయిడ్ ఆపకపోతే వారణాసి నాశనమవుతుంది. మరియు ఆ ఎనర్జీతో విలన్ ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తాడు. రుద్ర అర్థం చేసుకున్నాడు. ఇది ఒక వ్యక్తి కథ కాదు, ఇది ఒక సోల్ యొక్క ఇటర్నల్ మిషన్. సేజ్ ఫైనల్ ఆర్టిఫాక్ట్ పీస్ ఇచ్చాడు. వెళ్ళు రుద్ర, ఈసారి గెలవాలి. రుద్ర వారణాసాసికి వచ్చాడు. 3 పీసెస్ అతని దగ్గర ఉన్నాయి. కానీ వచ్చిన వెంటనే అదితి నుండి ఒక డెస్పరేట్ మెసేజ్. రుద్ర, వాళ్ళు నన్ను క్యాప్చర్ చేశారు. అంటార్టికా రా. రుద్రకద్రకు అర్థమైంది. విల్లెన్ తన చేత పని చేయించుకున్నాడు. ఇప్పుడు ఆర్టిఫాక్ట్కి బదులు అదితిని హాస్టేజ్ చేసి ఎక్స్చేంజ్ డిమాండ్ చేస్తున్నాడు. కానీ అదే మొమెంట్లో విల్లెన్స్ ఐడెంటిటీ ఫైనల్లీ రివీల్ అయింది. అతను రుద్రకి ఈ మిషన్ ఇచ్చిన సైంటిఫిక్ డివిజన్ యొక్క హెడ్. అంటే ఒక చాలా సీనియర్, ట్రస్టెడ్ పర్సన్. అతని బ్యాక్గ్రౌండ్ చూస్తే అతను కూడా ఏజెస్గా ఈ ఆర్టిఫాక్ట్ గురించి రీసెర్చ్ చేస్తున్నాడు. అతనికి కూడా ఏన్షియంట్ టెక్స్ట్స్ యాక్సెస్ ఉంది. కానీ అతని ఇంటెన్షన్ శివనేత్రాన్ని ఆస్ట్రాయిడ్ ఆపడానికి యూజ్ చేయడం కాదు, దాన్ని వెపన్గా కన్వర్ట్ చేసి వరల్డ్ కంట్రోల్ చేయడం. అతనికి రుద్ర ఒక టూల్ మాత్రమే. రుద్ర అర్థం చేసుకున్నాడు. కానీ రుద్ర ఒక్కడు అంటార్క్టికాకు వెళ్ళాలా? ఆర్టిఫాక్ట్తో వెళ్ళడం డేంజరస్. వెళ్ళకపోతే అదితి సేఫ్ కాదు. రుద్ర ఒక డిసిషన్ చేసుకున్నాడు. వెళ్తాను, కానీ నా టర్మ్స్ మీద. ఎర్త్ యొక్క చివర అంచు అంటార్క్టికా. ఐస్తో నిండిన నిశ్శబ్దంగా ఉన్న ఆ ల్యాండ్లో ఒక సీక్రెట్ అండర్గ్రౌండ్ బేస్ ఉంది. రుద్ర వచ్చాడు. విల్లన్ అతన్ని వెల్కమ్ చేశాడు. రుద్ర, ఫైనలీ. నీకు తెలుసు, నీ దగ్గర 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఆర్టిఫాక్ట్ ఇవ్వు, లేదా ఆమె చనిపోతుంది. రుద్ర చూశాడు. అదితి క్యాప్టివ్గా ఉంది. కానీ ఆమె కళ్ళల్లో ఫియర్ లేదు. ఆమె రుద్ర వైపు కాన్ఫిడెంట్లీ చూస్తోంది. రుద్ర ఆర్టిఫాక్ట్ తీశాడు. విల్లన్ హ్యాండ్ ఎక్స్టెండ్ చేశాడు. కానీ రుద్ర ఇవ్వలేదు. నీకీ ఆర్టిఫాక్ట్ ఇవ్వడం కంటే ముందు ఒక్క విషయం అడగాలి. నీకు నిజంగా ప్రపంచాన్ని కంట్రోల్ చేయాలనుందా, లేక నీకు మరేదైనా కావాలా? విల్లన్ నవ్వాడు. పవర్, అంతే. ఈ వరల్డ్ని లీడ్ చేయగలిగే కేపబిలిటీ ఉన్నవాళ్ళు లీడ్ చేయాలి, నీలాంటి ఆర్డినరీ మనుషులు కాదు. రుద్ర తల ఊపాడు. పవర్ కోసం ఒక సిటీని డెస్ట్రాయ్ చేయడానికి రెడీగా ఉన్న వ్యక్తి ఈ వరల్డ్ని లీడ్ చేయడానికి వర్దీ కాదు. విల్లన్ అటాక్ ఆర్డర్ చేశాడు. అంటార్క్టికాలో ఎపిక్ ఫైట్ మొదలైంది. రుద్ర అదితిని ఫ్రీ చేశాడు. వాళ్ళిద్దరూ కలిసి విల్లన్స్ మెన్తో ఫైట్ చేశాడు. రుద్ర యొక్క శివభక్తి అతనికి ఎక్స్ట్రాడినరీ స్ట్రెంగ్త్ ఇస్తోంది. అది రేషనల్ కాదు, కానీ అది రియల్గా ఫీల్ అవుతోంది. చివరికి రుద్ర విల్లన్ని డిఫీట్ చేశాడు. కానీ ఆస్ట్రాయిడ్ ఇంకా వస్తోంది. టైం తక్కువ ఉంది. రుద్ర 3 ఆర్టిఫాక్ట్ పీసెస్ని కలిపాడు. శివనేత్రం కంప్లీట్ అయింది. ఆ మొమెంట్లో ఒక అద్భుతమైన థింగ్ జరిగింది. రుద్ర మెడలో ఉన్న నంది పెండెంట్ గ్లో చేయడం మొదలైంది. శివనేత్రం నుండి ఒక డివైన్ ఎనర్జీ వెలువడింది. రుద్ర కళ్ళు మూసుకుని శివుణ్ణి ప్రార్థించాడు. మహాదేవ, వారణాసి నీది, ఆ నగరాన్ని కాపాడు. శివనేత్రం నుండి ఒక బీమ్ ఆఫ్ లైట్ ఆకాశంలోకి వెళ్ళింది.
స్పేస్లో ఆస్ట్రాయిడ్ దాని పాత్ నుండి డిఫ్లెక్ట్ అయింది. వారణాసి సేఫ్ అయింది. రుద్ర ఎగ్జాస్టెడ్గా కూర్చున్నాడు. ఎంటార్క్టిక్ వెండి వాళ్ళను చుట్టి ఉంది. అదితి అతని పక్కన కూర్చుంది. ఇది అయిపోయింది అని అడిగింది. రుద్ర నవ్వాడు. శివుని కథ ఎప్పుడూ అయిపోదు. వారిద్దరూ ఆకాశం వైపు చూశారు. ఆస్ట్రాయిడ్ వెళ్ళిపోయి ఒక షూటింగ్ స్టార్లా కనిపించింది. దూరంగా వారణాసిలో గంటలు మోగాయి. గంగా ఆరతి వెలిగింది. వేలాది సంవత్సరాల మిషన్ కంప్లీట్ అయింది. రుద్ర లేచాడు. నంది పెండెంట్ చేతిలో పట్టుకున్నాడు. ఒక్క క్షణం దాన్ని చూసి గాల్లో పైకి విసిరాడు. ఇది నా తాత ఇచ్చాడు. తాతకి తాత ఇచ్చాడు. త్రేతాయుగ నుండి వస్తున్న గిఫ్ట్. మిషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు దీన్ని వదిలేయొచ్చు. పెండెంట్ ఆకాశంలో మెరిసింది మరియు మాయమైంది. ది ఎండ్. ఇది వారాణసి యొక్క మా ఫ్యాన్ మేడ్ స్టోరీ. రాజమౌళి అసలు తీసే కథ ఇంతకంటే ఎపిక్గా ఉంటుందని మనకు తెలుసు. కానీ ఈ ఊహ మీకు నచ్చిందా? కమెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ ఫ్యాన్ మేడ్ మూవీ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ బెల్ ప్రెస్ చేయండి. జై మహాదేవ్. హర హర మహాదేవ్.